హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసాం. చీపురుపల్లి రైల్వే స్టేషన్. చూడండి, మా అక్క వాళ్ళందరూ నిల్చున్నారు ఆటో గురించి. ఇదిగోండి వెళ్తున్నాం ఊర్లోకి. చూడండి, అరటి చెట్లు, మామిడికాయ చెట్లు, కొబ్బరికొండ చెట్లు ఇవన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పొలాల మధ్యలో అసలు చాలా బాగుంది. ఊళ్ళోకి అయితే దిగిపోయాం ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళు చూడండి వెళ్ళిపోతున్నారు. జాతరకి అయిపోయాము. చూస్తున్నాం చూడండి, అమ్మవారి తల్లిని ఘటం పట్టుకొని తీసుకెళ్తారు. ఒకలా చూడండి, అసలు ఖాళీ ఉండదు. ఈసారి జాతర బాగా చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది జాతర అనేది. బాగా చేసుకుంటున్నారు. అసలు ఊరు మొత్తం జనాలు అసలు ఖాళీ లేదు, కలకల్లాడుతుంది జనం అయితే. ఊరైతే చాలా బాగుంది. ఇది కూడా మొక్కలు వీళ్ళందరూ వస్తున్నారు ఫ్రెండ్స్. ముందుకు వెళ్ళిపోతున్నారు ఇంకా మా వాళ్ళందరూ. చూడండి, అసలు ఖాళీ లేదు. శాంతి శేఖర్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు కొట్టండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అదిగోండి అక్కడ ఘట్టం పట్టుకొని ఉంచున్నారు అమ్మవారిని అనమాట. అమ్మవారి దగ్గరికి తీసుకుని వెళ్తారు. చూడండి, అలా నమస్కారం పెట్టుకుంటున్నారు అందరూ. చూడండి, అసలు ఎంతమంది జనం. పొలాలు మాయన చూడండి, ఖాళీ రాచి ఎవరి దాకా వెళ్ళిపోతారు. ఇంకా అసలు ఖాళీ లేదమ్మా. అసలు ఖాళీ లేదు, ఎంత జనం వచ్చారు చూడు. మోహన్ అన్నయ్య అక్కడ ఉన్నాడా? అక్కళ్ళు వచ్చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, చెట్టు చూడండి అసలు ఎంత బాగుందో. బాగుంది చూడండి, అసలు ఎంత పెద్ద చెట్టు. లైటింగ్స్ కూడా బాగా పెట్టారు. ఇదిగో మా పెద్ద అన్నయ్య, అగో మా బావ, అగో మా అత్త, అగో మా అత్త, మా మేనత్తలు ఇల్లు. ఇగోండి మా బావ. ఇగో ఇక్కడ పందిరేస్తారు చాలామంది మేము వచ్చామని. చూడండి, ఇవన్నీ స్థలాలు, ఇల్లులు మా అక్కలు, మా బావ. ఇదిగో మా అక్క, ఇదిగో మా రావణ బావ. ఏమేమి వండారు? లోపల ఉన్నాయా? హాయ్ చెప్పండి. హాయ్ చెప్పక్క. హాయ్ ఫ్రెండ్స్, మేము పండక్కి మా బావ పిలిచాడు ఫ్రెండ్స్. మా బావ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఈ ఊళ్ళో అసలు ప్రతి ఇంటికాడ పండగ బాగా చేసుకుంటున్నారు. నాకేమవుతారు? మాకు మా పిన్ని గారు. అంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, ఇప్పుడు గుర్తులేదు, అందుకే అడిగా ఏమవుతారని. ఇదిగో మా అక్క చూడండి, అసలు పడిపోయి నవ్వుతుంది. అక్క ఒకసారి చూడు, స్వీట్గా ఉంటుంది అక్క. అసలు నువ్వు నవ్వుతే మట్టికి స్వీటే, నువ్వు నవ్వుతే. అక్క నవ్వు 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 నవ్వు. ఇదిగో మా బావ. ఏంట్రా బాబు ఇన్ని వండించాను, ఒకరు రాలేదు. అన్నీ ఉంటే పెట్టాడు మా బావ. మా బావే పండగకి పిలిచింది, అందరం వచ్చాం ఫస్ట్ టైం. ఓకేనా? భోజనం చేద్దాం. చూసారా, మెడ మెరిసిపోతుంది, చేయి మెరిసిపోతుంది, 2 ఉంగరాలు. బాగా గట్టిగా వేసా బంగారం. ఓకే ఓకే, బాయ్. ఇంకో మేము ఊరి నుంచి వచ్చామని మా బావ చూడండి అవి వండిచ్చాడు మా గురించి. గుడ్లు, ఇక వైట్ అన్నం, వైట్ డ్రెస్. ఇక చూసారా చేతులు ఎలా మెరిసిపోతున్నాయో మా బావ. మా బావ చూడండి ఇవాళ ఇవన్నీ వండిచ్చాడు చుట్టాల కోసం. బూర్లు,
వైట్ రైస్. అంతా నిద్ర ఉండదు. ఇప్పుడు నువ్వు 6 గంటల కానించి ఇప్పుడు 4 అలా బావా. మీ అబ్బాయి అండి? ఇదిగో తినేసారు అక్కలు, కూర్చున్నారు. ఇదిగో మా అల్లుడు చికెన్ కూర వేసి పెట్టారు మా మేనత్తలు. మాకేమో గుడ్డే. ఇగో మా మేన బావ మా అక్క ఏమో కోడిగుడ్లు వండి పెట్టారు మాకు. ఇదేంటి ఫ్రెండ్స్ చూసారా ఎంత స్వార్థమా. ఇదిగో ఇగో ఇగో మా అక్క కోడిగుడ్లు కూర వండింది. ఇంటికి పెద్ద కోళ్ళు ఈవిడి, 2వ కోళ్ళు 3వ కోళ్ళు. మాకెవరికి చికెన్ వేసి పెట్టలా, వీళ్ళందరికీ కలిపి కోడిగుడ్లు పెట్టింది. ఇక లాస్ట్లో చెప్పలనే తోమాలంట మేము. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ చెట్లన్నీ తీయించేశారు. స్థలం చూసారా, అసలు ఎంత చల్లగా ఎన్ని మామిడికాయలు ఉండేవో. బాగా మామిడికాయలు కాతలేదని చెప్పి ఎందుకులే అని చెప్పి తీయించేశారు. వేరే పంట వేస్తారు మా బావాళ్ళు. ఇదిగోండి ఇది కూడా చూడండి, అటు ఇటు మొత్తం అన్నీ తీయించేశారు. ఇప్పుడు మా సీనన్నే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడే ఉంటాం, పడుకుంటాం. సాయంకాలం నుంచి మళ్ళీ జాతరకి వెళ్తాం ఫ్రెండ్స్. 6 నుంచి స్టార్ట్ అయ్యిద్ది. పొద్దున 5గా పొద్దున 5గా అయ్యిద్దంట మా అక్క చెప్తుంది. చూడండి కొబ్బరి బొండం చెట్లు కూడా అలా తీస్తారు. వేరేది పంట వేస్తారు ఫ్రెండ్స్, అందుకే తీస్తారు. చూడండి అసలు ఎంత బారో. ఇదిగోండి అక్కడ కాకరకాయ పాదు. ఇదంతా మా మేనమామ వాళ్ళదే. ఇదిగో కాకరకాయ పాదు ఇటు ఉంది. ఇదంతా కాకరకాయ పాదు, చివరి దగ్గర మొలకం పేస్తారు. ఇదేమో దొండకాయ పాదు. దొండకాయలు చూడండి ఎలా ఉన్నాయో కనిపిస్తున్నాయి. అదిగో దొండకాయలు అసలు చక్కగా ఎరకాసినాయి, కాయలు బాగా కాస్తున్నాయి అక్క. అప్పటికప్పుడు తీసి అమ్ముతారు అన్నమాట. ఇదిగోండి ఇవన్నీ మా ఇంటికాడ పెంచుకునే పెట్టలు, పుంజులు. మా పెద్ద మల్లుడు ఇవన్నీ అప్పుడు పెంకుటిల్లు, తాటాయి గుడిసెలు. చూడండి అసలు ఎంత బాగుందో. ఇదిగోండి గొర్రెలు ఇంటికాడ కాస్త మేపుతారు. ఇక కనుక పండగని చుట్టాలందరూ వస్తారంటే ఇంట్లో బారిస్తారు. ఇదిగో మా పెద్దమ్మకి మాటలు అనేవి రావు. వీడియోలో పడాలని చూడండి మా పెద్దమ్మ వీడియోలో పడాలని చెప్పి ఎంత బాగా డెకరేషన్ చేస్తుందో. మా పెద్దమ్మ ఇల్లు ఫ్రెండ్స్ ఇది.